Okay, these are the list of lab programs. Okay. I will post it in your WhatsApp group. Is I posted it? So అంతకుముందు మీకు ఎప్పుడైనా ఈ ల్యాబ్ ప్రోగ్రామ్స్ నేను పోస్ట్ చేశానా? No, ma'am. చేయలేదా? ఓకే. Yeah, I'm posting in your group. Okay, these are the list of the programs. Okay, the first program in our lab cycle is write a program that asks the user for a weight in kilograms. Okay, one more thing. Okay, I have already asked you to put a book. Okay, ఒక అబ్జర్వేషన్ బుక్ లాగా ఒక న్యూ బుక్ పెట్టమన్నాను, పెట్టారా? లేదు, ఎట్ ప్రెసెంట్ మీ దగ్గర ఏదైనా ఒక న్యూ బుక్ ఉంటే కనుక ఆ బుక్ని మీరు అబ్జర్వేషన్గా పెట్టండి. ఓకే, సో న్యూ బుక్ ఎవరి దగ్గరైనా అందరి దగ్గర ఉంటే కనుక అబ్జర్వేషన్గా బుక్ తీయండి, ఓపెన్ చేయండి. పెట్టారా? సో ఎందుకంటే మీకు మళ్ళీ నేను ఆఫ్లైన్కి వచ్చినప్పుడు సార్ నాకు ఆ అబ్జర్వేషన్ మీరు చూపించాలి. ఓకే, సో విత్ ఇన్ దట్ అబ్జర్వేషన్ నోట్ డౌన్ ద టుడేస్ డేట్. Okay, today's date is 29/5/21. Okay, write down the date and write the aim of the program. Aim, write a program. Okay, note down this first question. Aim of the program ki first question రాయండి. సో ఈరోజు డేట్ వేయండి. క్వశ్చన్ నంబర్, దట్ ఈస్ exercise number 1. Exercise number is 1. Aim of the program is this one. Program అంతా రాయండి, aim of the program గా. Okay, write down as aim of the program. The program is write a program that asks the user for a weight in kilograms and converts it to pounds. There are 2.2 pounds in a kilogram. Okay, so note chesara. 1 minute, ma'am. Okay, aim of the program ga question రాయండి. Okay, now we need to write the program for this. First you need to take the weight of an object in kilograms. You need to convert it into the pounds. Okay, for each pound 2.2 pounds for the kilogram. For 1 kilogram there are the 2.2 pounds. Okay, so that you'll be take the weight. Okay, so weight ni pounds lo convert cheyali ante weight మనం kilograms లో తీసుకుంటున్నాం కాబట్టి, say for example if you are taking a 10 kilograms, okay, you need to multiply that with the 2.2. 10 into 2.2. So you'll get the value. Okay, that value you need to display as the equivalent pound value for the given kilograms. Okay, all of you once try to write the program for this. సో ఫస్ట్ వెయిట్ ఇన్పుట్గా తీసుకోండి.
weight equals to int of input of enter weight అని ఇవ్వండి. నెక్స్ట్ లైన్లో pounds equal to weight into 2.2. pounds equal to weight into 2.2. మేము ఒకసారి మళ్ళీ చెప్తాం. మళ్ళీ చెప్పాలా? మీరు ట్రై చేయండి, నేను చెప్తుంటాను. యాజ్టీస్గా నేను చెప్పింది నోట్ చేయమని కాదు, నేను జస్ట్ ఎగ్జామ్ మీకు హింట్ కోసం చెప్తున్నా. మీరు ట్రై చేయండి రాయడానికి, చిన్న ప్రోగ్రామే కదా, ట్రై చేయండి. మ్యామ్ పౌండ్స్కి ఫ్లోట్ రాయాలి కదా? పౌండ్స్కి అక్కర్లేదు, అంటే మీరు అది ఇన్పుట్గా తీసుకోవట్లేదు కదా. ఓకే మ్యామ్. సో లేదు, వెయిటే మీరు ఫ్లోట్లో తీసుకోండి. ఓకే. మీకు పౌండ్స్ బై డిఫాల్ట్ ఫ్లోట్లోకి వచ్చేస్తుంది. 2.2తో మల్టిప్లై చేయగానే అది ఆటోమేటిక్గా ఫ్లోట్లోనే తీసుకుంటుంది మీకు. మీరు మళ్ళీ డిక్లేర్ చేయక్కర్లేదు కదా దాన్ని. మ్యామ్ ఎస్ pounds equal to చెప్పండి. weight into 2.2 అని ఒక లైన్ రాసి ప్రింట్ పౌండ్స్ అంటే వచ్చేసిద్ది కదా మ్యామ్. అంతే, ఓకే మ్యామ్. తీసుకొని చేయండి. వెయిట్ని ఫస్ట్ ఇన్పుట్గా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేశాక మీరు రాయాల్సిన ఇంకా 2 లైన్సే. ఒక లైన్లో ఇన్పుట్ తీసుకోవాలి, ఒక లైన్లో మల్టిప్లై చేయాలి, థర్డ్ లైన్లో ప్రింట్ చేయాలి. రాసుంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంటర్ ఫ్లోట్ అనేది మీ ఇష్టం అమ్మ. మీరు వెయిట్ ఫ్లోట్ వాల్యూ ఇచ్చేట్లయితే ఫ్లోట్ తీసేసుకోండి, ఇక్కడ ఇంటి దగ్గర ఫ్లోట్ పెట్టేసుకోండి. లేదు నేను ఓన్లీ ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేస్తాను, అది ఇన్పుట్ ఇచ్చే వాల్యూ ఇంటీజరే ఉంటుంది అనుకుంటే యూ కెన్ టేక్ ఓన్లీ ఇంట్. సో ఇట్స్ నో ప్రాబ్లం, ఎలా తీసుకున్నా పర్లేదు. ఇంట్ తీసుకున్నా ఓకే, ఫ్లోట్ తీసుకున్నా ఓకే. వెయిట్ ఎంటర్ చేసుకున్నాం ఫస్ట్, దెన్ pounds equal to weight into 2. నెక్స్ట్ లైన్లో మల్టిప్లై చేసేసాం, ఇచ్చిన వెయిట్ని ఇంటూ 2.2 చేసాం, సో దట్ ఇట్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ద పౌండ్స్. కెన్ నౌ డిస్ప్లే ఇట్. ప్రింట్ వెయిట్ కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే సార్. Now save the file and run the file. ex1 అని సేవ్ చేసుకున్నాను. రన్ మాడ్యూల్, ఎంటర్ ద వెయిట్ 23 in terms of kilograms. So given weight is 23, pounds is 50.6. 23.2. సో బై డిఫాల్ట్ మీకు అది ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ వీ నీడ్ నాట్ టు గివ్ ఎనీ డేటా టైప్ లైక్ అ ఫ్లోట్. ఓకే, సో ప్రోగ్రామ్ అని చెప్పి ఇది రాయండి. సో ఎయిమ్ అని ఫస్ట్ క్వశ్చన్ రాశారు కదా, గివింగ్ ఎయిమ్ అని చెప్పి కోలన్ అని పెట్టి ఇక్కడ క్వశ్చన్ రాసేసి ఉంటారు. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ అని పెట్టి కోలన్ పెట్టి ఇది రాయండి. ప్రోగ్రామ్ కోలన్ కామెంట్లో పెడుతున్నాను, మీరు నార్మల్గానే రాసుకోండి. మీరు కామెంట్స్ ఏం పెట్టద్దు వాటికి. నోట్స్లో అమ్మ, సిస్టంలో కాదు. సిస్టంలో మీరు ఎలా రాసినా పర్లేదు, నోట్స్లో ఇలా రాయండి. ఎయిమ్ అని పెట్టి క్వశ్చన్ రాయండి, ప్రోగ్రామ్ అని పెట్టి కింద ప్రోగ్రామ్ రాసి, దెన్ ఆల్సో రైట్ డౌన్ ద అవుట్పుట్.
కామెంట్స్లో పెట్టి రాస్తున్నాను, మీరు నార్మల్గా రాయండి. అవుట్పుట్ కోలన్. సో నోట్ డౌన్ దిస్ అవుట్పుట్. నేను డాక్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ కదా, సో 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఇచ్చాను. ఓకే, సో మీరు అబ్జర్వేషన్లో ఇలా నీట్గా ఒక పేజ్లో ఒక ప్రోగ్రామే రాయండి, సో ఎక్కువ రాయొద్దు. ఎక్సర్సైజ్ 1. సో నెక్స్ట్ లైన్లో ఎయిమ్ కింద ప్రోగ్రామ్ క్వశ్చన్, నెక్స్ట్ లైన్లో ప్రోగ్రామ్ అని పెట్టి ప్రోగ్రామ్ కింద ఈ 4 లైన్స్ ప్రోగ్రామ్ రాయండి. సో 4 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ మీ ఇష్టం. ఇక్కడ వెయిట్ ప్రింట్ చేయకపోతే జస్ట్ 3 లైన్సే అవుతాయి. నెక్స్ట్ అవుట్పుట్ నోట్ చేయండి. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు, మొబైల్లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. I will ask someone to show the program. సిస్టంలో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. This is over. ప్రోగ్రామ్ నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిందా ఇది? Yes, ma'am. ఓకే, 15 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, I will ask someone. H5 ఉదయ్ కిరణ్. Yes, ma'am. స్టార్ట్ చేస్తాను నేను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమని. ఇది ఎక్కడ Camera on. మొబైలా ల్యాప్టాపా? Mobile లో వింటున్నాను మ్యామ్. నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను చేసావు? మ్యామ్ ప్రోగ్రామింగ్. హ్యాండ్ రైజ్ చేసావు కదా, చేసేసావు అనుకున్నా. చేశాను మ్యామ్, చూడండి మ్యామ్. దేంట్లో? ఇది ల్యాప్టాపా? ల్యాప్టాప్ లో. క్లారిటీ ఉందా మ్యామ్? లేకపోతే నేను ల్యాప్టాప్ లో జాయిన్ అవుతాను మ్యామ్ క్లాస్. ఉండు ఒక్క నిమిషం, కదిలించకు, మొబైల్ కదిలించకు, అది క్లారిటీ రావట్లేదు. I will join in laptop మ్యామ్. వద్దులే. ఓకే, అవుట్పుట్ అయితే వచ్చింది కదా ప్రాపర్ గానే? ఎస్ మ్యామ్, వచ్చింది మ్యామ్. ఓకే, నేను ఇంకొకళ్ళని అడుగుతాను. ఏ సెక్షన్ ఎవరు లేరేంటి? ఏంటమ్మా ఏ సెక్షన్ ఎవరు లేరు? ఏ సెక్షన్ ఎవరు చేయలేదా? ఏ సెక్షన్ ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయలేదు? 15. ఓకే, ఒక్కళ్ళు ఉన్నారు 15. రోహిత్ ఎవరు? 15. రోహితానా? ఓకే ఓకే, రోహిత. ల్యాప్టాప్ మొబైల్ అమ్మా? అక్కడ ఎంటర్ చేస్తావా? ఎంటర్ కంప్యూటర్ లో వేస్తున్నాం మ్యామ్. ఫోటో తీసి పంపిస్తాను మ్యామ్. ప్రోగ్రామ్ చూపించు. క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఈ. ఎవరున్నారు పక్కన? ఆహా, అన్ని క్యాపిటల్ కాదమ్మా. సరే ఇది రాయి, నేను రాసుకుంటాను. 80 మ్యూట్ చెయ్యి. ఇదేమని రాయాలి? రోల్ నంబర్ 80 మ్యూట్ చేయమ్మా.
నాకు చెప్తే సరిపోతుంది. మట్టి అన్మ్యూట్ చేసింది. ఏమైంది రోహిత? మ్యామ్ ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యి చూపిస్తాను మ్యామ్. ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యి చూపిస్తావా? ఓకే, జాయిన్. నెక్స్ట్ C0. ఎస్ మ్యామ్. సంజన, మ్యామ్ ప్రోగ్రామ్ చూపించమ్మా ఒకసారి. ఎస్ మ్యామ్. నేను ఇంకా చేయలేదు ప్రోగ్రామ్. ఈ అమ్మాయి సంజన, మ్యామ్ స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ చేస్తున్నావా? ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఆప్షన్స్ మారిస్తే నీకు స్క్రీన్ షేర్ అవుతుంది. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు షేర్ చేయి స్క్రీన్. కనిపిస్తుందా మ్యామ్? ఇంకా రావట్లేదు. సిగ్నల్ లో ఉన్నట్టుంది, టైం పడుతుంది. ఎవరు G0 వచ్చారు? ఇంకెవరు షేర్ చేయొద్దు. తన C0 షేర్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. C0 షేర్ చేయము. ఓకే, నౌ ఇట్స్ గెటింగ్ ఓకే. వెయిట్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ వెయిట్ తీసుకున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన. ఓకే, స్టాప్ చేసేసి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? 22 ఇచ్చారు. 16 శ్రీనవ్య. ల్యాప్టాప్ మొబైల్ అమ్మ నువ్వు ప్రోగ్రామ్ చేసింది? మొబైల్లో మ్యామ్. మొబైల్లో స్క్రీన్ షేర్ చేయి. ఓకే మ్యామ్. జస్ట్ షేర్ స్క్రీన్ అని ఉంటుంది అక్కడ, ఆప్షన్ చూడు, అది క్లిక్ చేయి. షేర్ కంటెంట్ అని ఉంటుంది. ఓకే, అవుట్పుట్ ఏది? పౌండ్స్ వచ్చింది మ్యామ్. ఎగ్జిక్యూట్ చేసావా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ H7. ఎస్ మ్యామ్. ల్యాప్టాప్ మొబైల్? ల్యాప్టాప్ మ్యామ్. ఎక్కడ జాయిన్ అయ్యి ఉన్నావు?
మొబైల్లో జాయిన్ అయి ఉన్నావా, ల్యాప్టాప్లో జాయిన్ అయి ల్యాప్టాప్ ఉన్నావా? మ్యామ్, ల్యాప్టాప్లోనే. ఓకే, షేర్ చేయి అయితే. ఓకే మ్యామ్. ఫాస్ట్గా. Collaborate on whiteboard, present whiteboard. Do you want to present or collaborate? ఇది ఎందుకు వచ్చింది? ఓకే, ఏంటి వైట్ బోర్డ్కి వెళ్ళావేంటమ్మా? మ్యామ్ లేట్ షేర్ చేశాను మ్యామ్. హరిప్రియ, వైట్ బోర్డ్ ఓపెన్ అయింది, వైట్ బోర్డ్ యాప్ ఓపెన్ అయింది. స్క్రీన్ షేర్ చేసా, ఓకే. అది ఇది చూపించు, ప్రోగ్రామ్ చూపించు. స్క్రీన్ షేరింగ్ అలాగే ఉంచి ప్రోగ్రామ్ ఉన్న విండో క్లిక్ చేయి. చూపిస్తున్నాను మ్యామ్. ఓకే, రావట్లేదు. మ్యామ్ షేర్ అయిందా? రాలేదు, వైట్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. దేంట్లో చేసావు? ఐడిఎల్ఈలోనా? దేంట్లో? ఆన్లైన్ కంపైలర్లో చేశాను మ్యామ్. ఓకే, నువ్వు స్క్రీన్ షేర్ చేసేటప్పుడు అక్కడ మీరు షేర్ స్క్రీన్ అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ యువర్ ల్యాప్టాప్లో ఉన్న అన్ని విండోస్ షేర్ అవుతాయి. అప్పుడు మీరు ఏది క్లిక్ చేస్తే అది నాకు కనిపిస్తుంది. మ్యామ్ షేర్ అయిందా? ఏదో వస్తుంది, బ్లాక్ కలర్లో వచ్చింది ప్రజెంట్. ఓకే ఓకే, క్లోజ్ చేసి. Okay, now we'll go for the next program. So fresh page open చేసి సెకండ్ ప్రోగ్రామ్ రాయండి. Exercise 2. Aim of the program is write a program that asks the user to enter three numbers. Brackets లో ఉన్నది అక్కర్లేదు. Enter 3 numbers. Create variables. Say total and average that Ma'am? hold the S. రూల్ నెంబర్ 15 చూపించమంటారా మ్యామ్? ఇంతలా అడిగారు రూల్ కదా. నెంబర్ 15 నెక్స్ట్ ప్రోగ్రామ్ కి అడుగుతాను నేను. ఓకే మ్యామ్. సారీ, నాది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. 15. ఓకే, నీ స్క్రీన్ షేర్ అయిందమ్మా. ఓకే, చెక్ చేశాను, క్లోజ్ చేసాయి. క్వశ్చన్ మళ్ళీ చెప్పరా? నేను స్క్రీన్ షేర్ చేయలేదు, చేస్తున్నాను, ఒక్క నిమిషం. సెకండ్ క్వశ్చన్ ఇది కనిపిస్తుంది అందరికి పీడిఎఫ్? ఎస్ మ్యామ్. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్ అది. Write a program that asks the user to enter 3 numbers. So we need to enter the 3 numbers using a 3 different input statements. So next is create the variables called total and average. Okay, that store the sum and average of the 3 numbers and print out the values total and average. So 3 numbers తీసుకోవాలి ఇన్పుట్గా, వాటిని టోటల్ యావరేజ్ చేయాలి. టోటల్ని టోటల్ సమ్ వేరియబుల్ కానీ టోటల్ వేరియబుల్ కానీ దాంట్లో స్టోర్ చేయాలి. అండ్ యావరేజ్ యూ నీడ్ టు స్టోర్ ఇన్ టు ద యావరేజ్ వేరియబుల్, దెన్ డిస్ప్లే ద టోటల్ వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ. So I'll give the 5 minutes time, complete it. Actually అంత టైం అవసరం లేదు, 5 minutes టైం తీసుకొని కంప్లీట్ చేయండి ఇది.
సో వన్స్ కంప్లీట్ అయితే కనుక కంప్లీట్ అయిన వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సో మీరు దేంట్లో రాసినా పర్లేదు, బుక్లో రాసినా సిస్టంలో చేసినా రాసిన కంప్లీట్ అయిన వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ల్యాబ్ చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు ఇవాళ. మార్నింగ్ క్లాస్కి ఏమో 169 అటెండ్ అయ్యారు, క్లాస్కి ఓన్లీ 125, 148. ఓకే, మ్యాక్సిమం 150 ఆర్ 155 ఉంటారు. ఓకే, 3 మెంబర్సే రాశారు ఇప్పటిదాకా. So I'm taking a new file. So the program is to find the total and average. Write a program to find కొంచెం మార్చుకుంటున్నానమ్మా, మీరు మాత్రం అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇన్పుట్ 3 numbers sum and average. ఇది aim of the program is second question. Now we need to take the 3 numbers from the input. So a equals to int input, enter first number, last someone. Okay, I will copy it and paste. Second number and third number. First number is B, second number B, third number C. Okay, now we'll find out the sum and average. Sum equals to A plus B plus C. Okay, this is the sum value. Average equals to, okay, we need to find out the sum divided by 3. Sum divided by 3. Okay, this is the average value. Print. So now I will print the sum value and average value. Sum equals to sum value, int average equals to value. This is our program. Okay. So how many of you completed? Hand raise చేశారా అందరు? కంప్లీట్ చేసిన వాళ్ళందరూ? members ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. 6 ఓన్లీ 6. సార్ ప్రోగ్రామ్ చెప్పిరా? ప్రోగ్రామా? ప్రోగ్రామ్ క్వశ్చనా ప్రోగ్రామా? ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఇంకా రాయలేదా మీరు? నేను మీ ఓన్గా రాయమని టైం ఇచ్చాను కదా. సమ్ అండ్ యావరేజ్ కూడా నేను రాసిన తర్వాత రాస్తున్నారా మీరు? So now I will run the program. Enter the first number 12, second number 23, third number 34. It gives a
69 is the sum and average is the 23.0. మ్యామ్ వాడు వేరియబుల్ టోటల్ క్రియేట్ చేయమన్నాడు కదా మనం సమ్ క్రియేట్ చేసాం. పర్లేదు, ఎలా అయినా పర్లేదు, సరే టోటలే పెట్టాం. So I need a small change. Say for example, if I want to get average as non-fractional value, then what is the changes I have to do? Floor division. Type conversion, ma'am. Type Double slash, conversion. Inka? Double slash. Floor division, ma'am. Floor division చేస్తే మనకి నాన్ ఫ్రాక్షనల్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఒకటి టైప్ కన్వర్షన్ చేయొచ్చు లేదా ఫ్లోర్ డివిజన్ చేయొచ్చు. ఓకే, కేసెస్ ఓవర్. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందా? అవుట్పుట్ కూడా నోట్ చేశారా బుక్ లో? ఎస్ మ్యామ్. ఓకే, బుక్లో రాసినా కూడా హ్యాండ్ రైజ్ చేయమన్నాను. ఓన్లీ 19 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు ఇప్పటివరకు. అంటే బుక్లో కూడా రాయలేదా? నేను క్వశ్చన్ చెప్పగానే మీరు రాయడం స్టార్ట్ చేయండి. Number 1. Roll number 1. లేరా? రోల్ నంబర్ 1 గౌతమ్. 2 వెంకటమణి కుమార్. 3 రాజ్యలక్ష్మి హారిక. ఎవరు 3 ఉన్నారా? అంటే వీళ్ళందరూ రిమైనింగ్ వాళ్ళందరూ లేరా క్లాస్లో? ఫోర్ భవానీ ఉన్నారా? ఓకే, ప్రోగ్రామ్ రాసావమ్మా? రాస్తున్నావా? ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తున్నావా? ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చేసావు. ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ సెకండ్ది రాసుకుంటున్నాం. రాసాక చేస్తావు. నాకు ఒకసారి చేయంగానే నువ్వు అన్మ్యూట్ చేసి నాకు చెప్పు. ఎగ్జిక్యూట్ చేయంగానే చెప్పు. సరే మ్యామ్. ఓకే, 5 ఉమేష్ చంద్ర లేరు. శాంతిశ్రీ 6 శాంతిశ్రీ. 8 దాత్రి. 9 నిఖిల్. ఏంటి లేరా వీళ్ళంతా? శ్రవణ్ కుమార్ 11. గోపి చరణ్ తేజ
12, 13, 15 ఇందా చెప్పింది ఓకే ఏమైద్దు రోహిత 16 నవ్య తిను చూపించింది ఓకే వద్దు నెక్స్ట్ 17 జగదీష్ 17 21 లహరి 23 మా ఏ సెక్షన్ నుంచి చాలా తక్కువ మంది రైస్ చేస్తున్నారు హ్యాండ్ నాకు ఏ సెక్షన్ నుంచి హ్యాండ్ రైస్ చేసింది 19 20 హ్యాండ్ రైస్ చేశారు 16 హ్యాండ్ రైస్డ్ అండ్ అంతే 10 7 ఒకళ్ళు చేశారు 17 వెరీ లెస్ నంబర్ ఫ్రమ్ ఏ సెక్షన్ 26 ఒకళ్ళు ఉన్నారు 27 కూడా రైస్ చేస్తా 27 ఇప్పుడు చేసావా నాకు లిస్ట్ లో కనిపించట్లే 27 ఓకే 27 43 ఉన్నారు అంతే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ల్యాబే కదా మనం ఏం చేయక్కర్లేదని పక్కకెళ్ళి కూర్చున్నారు ఏంటి ఎవరు రెస్పాండ్ కూడా అవ్వట్లే అమ్మా ఏం చేస్తున్నారు స్టార్టింగ్ లో చేసావా నంబర్ ఎంత A1 రెస్పాండ్ అయింది ఇప్పుడు కాదు A1 కాదు ఓకే సో మీరు చేయండి కొంచెం మీరు ల్యాబ్ చేయడం కోసమే ఇది ఆన్లైన్లో కూడా ల్యాబ్ కండక్ట్ చేస్తోంది అంటే మీరు చేయమంటే మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం టైం స్పెండ్ చేసి చేయరని సో ఆన్లైన్ ల్యాబ్ కూడా కండక్ట్ చేయమని ప్రిన్సిపల్ గారు ఆర్డర్ ప్లస్ చైర్మన్ గారు ఆర్డర్ సో దట్ వీఆర్ కండక్టింగ్ ద ల్యాబ్ సో అంటే మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకోవడానికి ప్లస్ మీరు ప్రోగ్రామ్ చేయడానికి అట్లీస్ట్ కొంత టైం స్పెండ్ చేయడానికి వీలవుతుందని సో ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్సే కాబట్టి ప్రస్తుతానికి మీకు ల్యాప్టాప్ ఉందా లేదా మొబైల్లో చేయగలుగుతున్నారా లేదా ఇవన్నీ అనవసరం అట్లీస్ట్ బుక్ మీద అన్నా రాయండి సో బుక్లో అన్నా మీ ఓన్గా రాయండి ఫస్ట్ మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి సో అవసరం అయితే పెన్సిల్తో రాయండి ఫస్ట్ ఓన్గా సో నేను చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి ఓకే రమ్య 74 రమ్య ఓకే సార్ స్క్రీన్ షేర్ చేసి చూపించమ్మా బుక్ లో రాశాను బుక్ లో రాసావా సరే కెమెరా ఆన్ చేసి చూపించు ఆన్ అవ్వలేదు కెమెరా జస్ట్ మీ మీటింగ్ లో కెమెరా వీడియో ఆన్ చేయండి అమ్మా మీరున్న మీటింగ్ లోనే వీడియో ఉంది కదా ఆడియో పక్కన వీడియో ఉంది అది ఆన్ చేసి మీ బుక్ మీద పెట్టి చూపించండి టర్న్ ఆఫ్ ఇన్కమింగ్ వీడియో అదేనా మ్యామ్ అది కాదు మీకు వాయిస్ మాట్లాడడానికి మ్యూట్ అన్మ్యూట్ చేయడానికి ఐకాన్ ఉందా మైక్ టైప్ లో ఉంటుంది దాని పక్కనే వీడియో ఐకాన్ ఉంది చూడు దాన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేస్తే వీడియో ఆన్ అవుతుంది
సెట్టింగ్స్ కి వెళ్ళమని చూపిస్తుంది మ్యామ్. ఆన్ అయింది. అది నాది. ఇది కాదా? 74 కదా? ఎస్ మ్యామ్. ఎవరెవరో ఆన్ చేస్తున్నారు. ఆగండి అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. 74 ఆన్ చెయ్యి. కుదరట్లేదా? కుదరట్లేదు మ్యామ్. నీకు నేను చూపిస్తున్నాను, కనిపిస్తోందా? నేను ఆల్రెడీ నీకు ఇక్కడ ఐకాన్ చూపిస్తున్నాను, ఈ ఐకాన్ అని. ఈ మ్యూట్ పక్కన ఉంటుంది ఈ ఐకాన్. ఎస్ మ్యామ్, అదే మ్యామ్. దాన్ని క్లిక్ చేస్తే నీకు క్యామ్ ఆన్ అవుతుంది. డైరెక్టివ్స్ ఆన్ అవ్వట్లేదు మ్యామ్, సెట్టింగ్స్ అని చూపిస్తుంది. సెట్టింగ్స్ లో ఏమైనా వస్తుంది? ఓకే రమ్య, వదిలేసి. H9 శ్రీనిధి. H9 ల్యాప్టాప్ లో చేశారా, మొబైలా, నోట్బుక్? ల్యాప్టాప్. స్క్రీన్ షేర్ చేయి. ఇక్కడ లీవ్ పక్కన షేర్ స్క్రీన్ ఉంటుంది, అది చెయ్యి. ఓకే ఓకే, ప్రోగ్రామ్ కూడా చూపించు. ఓకే, క్లోజ్ చేయి. షేర్ స్క్రీన్ ఆఫ్ చేసేసి. నెక్స్ట్ 26 మ్యామ్ రోల్ నెంబర్ 4 చేసావా? ఒకసారి చూపించు. ఎగ్జిక్యూట్ చేసావా, నోట్బుక్ లో రాసావా? ల్యాప్టాప్ లో ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, నువ్వు జాయిన్ అయ్యి ఉంది దేంట్లో? ఫోన్ లో జాయిన్ అయ్యాను. ఫోన్ లో జాయిన్ అయ్యావా? ఓకే. ల్యాప్టాప్ లో జాయిన్ అయితే నువ్వు షేర్ స్క్రీన్ చేసేదానివి కదా. చూపించు, క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే అమ్మా, ఆఫ్ చేసి, వీడియో ఆఫ్ చేసేసి. Okay, we'll go to the next program. Is all of you get the output, or is there any difficulties in this? So ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? అందరికి వర్క్ అయిందా? ప్రావీణ్య వీడియో ఆఫ్ చేయము. ఓకే, we'll go for the next one. సో ఈ రోజు మనకి యాక్చువల్గా కాన్సెప్ట్స్ వచ్చి ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ కంప్లీట్ అయింది. ఓకే, సో దట్ విల్ సీ దోస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. ఓకే, వాటికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని చేద్దాం. సో ఇవి మనకి యాక్చువల్గా దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ దీంట్లో లేవు, ల్యాబ్ ఎక్సర్సైజెస్లో లేవు. ఓకే, సో ఐ విల్ డూ సమ్ అదర్ ప్రోగ్రామ్స్ ఓకే రిలేటెడ్ టు దట్, అండ్ అడిషనల్గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. సో ఫర్ దట్ అబ్జర్వేషన్ లో రాయండి, లేదంటే ఒక పని చేయండి, నోట్స్లో రాయండి. సో ఇప్పుడు చెప్పే ప్రోగ్రామ్స్ నోట్స్లో రాయండి. మేడం ఇందాక ఇచ్చిన ప్రోగ్రామ్ లో కంపల్సరీగా అంటే క్లాస్ వర్క్ లోనా మ్యామ్?
క్లాస్ వర్క్ లో రాయండి. ఓకే రెగ్యులర్ మ్యామ్ ఇందాక నోట్బుక్ లో ఇచ్చిన దాంట్లో ఒకే వేరియబుల్ కి డైరెక్ట్ గా 3 వాల్యూస్ అలా ఇచ్చేసేయచ్చుగా మ్యామ్, అంటే 3 సెపరేట్ గా ఇచ్చే కన్నా. ఒకే వేరియబుల్ లో 3 వాల్యూస్ అంటే నీకు అది నీకు 1 by 1 సమ్ చేయాలి మళ్ళీ దాన్ని. అంటే ఎట్ ఏ టైం 3 వాల్యూస్ ఇచ్చేస్తే నీకు అది ఒక వాల్యూ మీద ఇంకో వాల్యూ రీప్లేస్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు a = 10 అన్నావు, నెక్స్ట్ a = 20 అన్నావు అనుకో, 10 డిలీట్ అయిపోయి 20 స్టోర్ అవుతుంది. సో ఎలా చేసావా ఒకే వేరియబుల్ తో? అంటే కాదు మ్యామ్, ఇప్పుడు ఏ లోనే 3 వేరియబుల్స్ ఇచ్చేసాం. ఫస్ట్ ఆ 2 వేరియబుల్స్ యాడ్ చేసేసి ఇంకో దాంట్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ వాటిని యాడ్ చేసుకొని ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకుంటే అది వచ్చేసింది కదా. నువ్వు చేసావా? అడుగుతున్నా మ్యామ్ అలా చేయొచ్చా అని. చేస్తే చూపిద్దు, అందుకని చేసావా అని అడుగుతున్నా. సెట్ చేస్తాను మ్యామ్ 1 minute. నువ్వు చేసి నాకు ఒకసారి చూపించుది. ఓకే మ్యామ్. ఓకే. రిమైనింగ్ ఆల్ వన్స్ డూ దిస్ థింగ్. మన ఈ ప్రోగ్రామ్స్ మనం నార్మల్ రెగ్యులర్ చేసే ప్రోగ్రామ్స్ కాకుండా, సో జనరల్గా మీకు ఇప్పుడు వన్స్ మీకు పైథాన్ కంప్లీట్ అయ్యి మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత యూ నీడ్ టు అటెండ్ ఫర్ సమ్ కోడింగ్ కాంపిటీషన్స్. కోడింగ్ కాంపిటీషన్స్, కొన్ని ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కోడింగ్ కాంపిటీషన్స్ కానీ, సో అదర్వైజ్ మీరు ఎక్కడికన్నా ఏదైనా కోడింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడం, సో ఇలాంటివి మీరు జనరల్గా మీరు నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు అవన్నీ. సో ఎందుకంటే ఐటీ, సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అందరూ కూడా ఈ కోడింగ్ కాంపిటీషన్స్ ఎక్కువగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ కోడింగ్ కాంపిటీషన్స్ ఓన్లీ యూ కెన్ త్రూ ఫర్ ద ఎనీ ఆఫ్ ద కంపెనీ. సో ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ప్లేస్మెంట్స్ అన్ని త్రూ ఆబ్జెక్టివ్ రీజనింగ్, అంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఎక్కువ జరిగేవి. సో బట్ ప్రెసెంట్ అంటే అరౌండ్ 4-5 years నుంచి కోడింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కంపెనీస్ అన్ని. ఓకే, సో దట్ దే విల్ బి కండక్ట్ సమ్ కోడింగ్ కాంపిటీషన్ ఆర్ కోడింగ్ ఎగ్జామ్. Within that, if you are through in that coding exam, okay, then they will conduct only the HR interview and they will select the people. Okay, so without conducting their related company place lo exam conduct cheyakunda, they are conducting a coding exams in the online, and through the online coding exam score, okay, they are selecting the students. Okay, this is started starting చేసావా? ఓకే, క్యామ్ ఆన్ చేసి ఒకసారి చూపించు. ఒక్కడే ఎక్కడ ల్యాప్టాప్ లో చేసావా? నోట్బుక్ మొబైలా ల్యాప్టాపా? ఫోన్ లోనే మ్యామ్. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాం మ్యామ్. చెప్పాము మ్యామ్. స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి మ్యామ్. ఇందాక మీరు చూపించమన్నారు కదా మ్యామ్, బుక్ లో మ్యామ్. ఓకే, తింది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూపించండి. ఓకే, నువ్వు కొంచెం ఫస్ట్ నుంచి చూపించు, ప్రోగ్రామ్ పైకి వెళ్ళు. మరీ ఫస్ట్ నుంచి అంటే అక్కడి నుంచి కదమ్మా, స్టార్టింగ్ లైన్ నుంచి చూపించు. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లైన్. ఓకే, రమ్య చూపిస్తోందా? ఎస్ మ్యామ్. ఓకే, నేను ఇంక ఇప్పుడు అయిపోయి చెప్పాడు కదా, తను చూపిస్తున్నాడేమో అనుకున్నా. ఓకే ఓకే రమ్య, క్లోజ్ చేస్తాను. స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి మ్యామ్. ప్రెజెంటర్ రోల్ ఇస్తే స్క్రీన్ షేర్ చేస్తాను ఫోన్ లో. నేను ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేయి. షేర్ స్క్రీన్ చేయమ్మా. ఓకే, స్క్రీన్ షేర్ అయింది.
రిలేటెడ్ స్క్రీన్ ఓపెన్ అవ్వలేదు. మ్యామ్ ఇప్పుడు నువ్వు కోడ్ చేసిన విండో ఓపెన్ చేయి. ఓకే 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 నువ్వు అది లిస్ట్గా తీసుకున్నా అని చెప్పలేదే. యాక్చువల్గా మనం కాన్సెప్ట్ ఇంకా ఫర్ లూప్స్ లిస్ట్ దాకా వెళ్ళలేదు కదా. ఫర్ లూప్ లిస్ట్ దాకా వెళ్తే దెన్ అలా చేయొచ్చు. ఎవరైతే లీవింగ్ అన్నారు. సో మనం ఫర్ లూప్స్ లిస్ట్లోకి వెళ్తే దెన్ వీ కెన్ టేక్ ద నంబర్స్ యాజ్ అన్ అరే. అంటే అరే లాగా మనం ఒక కలెక్షన్ లాగా స్టోర్ చేసి సో ఆ నంబర్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ అంటే ఒకటే ప్రోగ్రామ్ని మనం డిఫరెంట్ టైప్స్గా చేయొచ్చు. బట్ మనకి అడిగిన ప్రోగ్రామ్ ఏ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ అంటే మనం ఇంకా స్టార్టింగ్ కాన్సెప్ట్స్లో ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి చేయడం అనమాట. ఓకే మ్యామ్. ఓకే కదా, ట్రై చేశారు, బాగుంది. అంటే అటెండ్ అవుతున్నారా ఎక్కడన్నా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా అటెండ్ అవుతున్నారా? నో మ్యామ్. మరి ఫర్ లూప్ ఎలా ట్రై చేశారు? అంటే కొంచెం రిలేటెడ్ గా మ్యామ్, సి లాగే, అందుకని. సి లాగే కదా అని ట్రై చేసావా? ఓకే ఓకే అమ్మా, విల్ సీ దిస్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద బ్రౌజర్. సో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఓకే. సో మొబైల్లో అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా మొబైల్లో ఓపెన్ చేయండి అమ్మా. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద బ్రౌజర్ and within that you just enter into the site is hackerrank.com అని సైట్ ఓపెన్ చేయండి. hackerrank.com. ఓపెన్ చేశారా? సైన్ అప్ లాగిన్ అవుతాం. ఓకే, హ్యాకర్ ర్యాంక్ అకౌంట్ ఎవరికి లేదు కదా, సైన్ అప్ అవ్వండి. అందరు సైన్ అప్ చేయండి. సైట్ ఒకసారి హ్యాకర్ ర్యాంక్ www.hackerrank.com. మ్యామ్ బ్రౌజర్ లోనా మ్యామ్? బ్రౌజర్లో ఓపెన్ చేయండి. మీకు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, క్రోమ్లో ఓపెన్ చేయండి. మ్యామ్ మెయిల్లో కాలేజ్ మెయిల్ ఇవ్వాలమ్మా? మీరు నార్మల్ జీమెయిల్ ఇచ్చేసేయండి. Okay, this is the one of the site which provides you the coding challenges, coding practice అవి ప్రొవైడ్ చేస్తుంది మీకు ఈ సైట్. సో మీకు అంటే యాక్చువల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్లేస్మెంట్స్ ఎగ్జామ్స్కి వాటికి కూడా కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ హ్యాకర్ ర్యాంక్లో ఉన్న మోడల్స్లో ఉంటాయి. సో ఆ మోడల్ చూపించడం కోసం మీకు ఈ సైట్ ఓపెన్ చేయమన్నారు. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ సైట్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. hackerrank.com అంటే మీకు సైట్ ఓపెన్ అవుతుంది కదా, సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యారా? ఎస్ మ్యామ్, సైన్ అప్ అయ్యాం మ్యామ్. ఓకే మ్యామ్, యాంగులర్ బేసిక్ ఇంటర్మీడియట్ అని వచ్చింది మ్యామ్. కింద డౌన్కి మూవ్ చేయండి. డౌన్లో మీకు లాంగ్వేజెస్ కనిపిస్తాయి, దాంట్లో పైథాన్ అని ఉంటుంది. స్కిల్స్ అవైలబుల్ ఫర్ ప్రాక్టీస్ అని చెప్పి దాని కింద లిస్ట్లో పైథాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. పైథాన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఛాలెంజెస్ సాల్వ్ చేయమని చెప్పి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఫస్ట్ సే హెలో వరల్డ్, పైథాన్ ఇఫ్ ఎల్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, పైథాన్ డివిజన్ అని ఇలా వచ్చాయి.
కనిపిస్తున్నాయా? Yeah, ma'am. Okay. Select the first one. Yes. ఒకవేళ రాకపోతే సొల్యూషన్స్ కూడా ఉంటాయా మ్యామ్ దానికి? Solutions అంటే the same problem if any other has solved, then you will get the solutions. సో అది సొల్యూషన్స్ కూడా మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ యువర్ రిక్వెస్ట్ యూ విల్ గెట్ ద సొల్యూషన్స్. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వన్స్ యూ సాల్వ్ ద 1 by 1 ఛాలెంజ్, ఓకే, యూ విల్ హ్యావ్ ద పాయింట్స్ హియర్. మ్యాక్స్ స్కోర్ 10, మ్యాక్స్ స్కోర్ 5 అని ఇలా ఉంటాయి. సో సక్సెస్ రేట్ కూడా ఉంటుంది, అంటే ఎంతమంది దీన్ని సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయగలిగారు ఆ ప్రాబ్లమ్ని అనేది. ఓకే, మ్యాక్స్ స్కోర్ ఉంటుంది. దీస్ పాయింట్స్ విల్ బి యాడెడ్ టు యువర్ స్కోర్. మీకు ఇక్కడ రైట్ సైడ్ స్కోర్ డిస్ప్లే అవుతుంది చూడండి. 35 more points to get for your first star అని. సో అది సంథింగ్ 0 out of 35. అంటే ఈ టోటల్ పైథాన్ అంటే ఛాలెంజ్ కొన్ని మినిమం వాటి వరకు 35 పాయింట్స్ ఉన్నాయి. సో మీరు 1 by 1 ఛాలెంజ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అలాగే మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే మీ ర్యాంక్ డిక్రీజ్ అవుతుంది. మీరు వన్స్ పాయింట్స్ స్కోర్ చేస్తున్న కొద్దీ ర్యాంక్ తగ్గుతుంటుంది. అండ్ అలాగే ఇక్కడ స్టేటస్ ఉంటాయి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కావాలా, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కావాలా అనేది. సో మీరు ఇది సెలెక్ట్ చేయొచ్చు. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ద సాల్వ్డ్ ఛాలెంజెస్. ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేసిన ఛాలెంజెస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిక్, అంటే బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, పైథాన్ బేసిక్, అడ్వాన్స్డ్, ఇంటర్మీడియట్, అంటే మన లెవెల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏది సెలెక్ట్ చేయకపోతే మీకు అన్నీ కలిపి వస్తాయి. ఈజీ ప్రాబ్లమ్స్, ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ అన్నీ కలిపి ఉంటాయి. యూ కెన్ ట్రై ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాట్ ఎవర్ యు ఆర్ ఫీల్ ఓకే ఐ కెన్ డూ, యూ కెన్ సాల్వ్ దెమ్. And you can select the difficulty level, easy, medium or hard. Okay. And subdomains ఇవన్నీ అంటే పైథాన్లో ఉండే టాపిక్స్ ఇవి. పైథాన్ డేటా టైప్స్ మీద ఇంట్రడక్షన్, స్ట్రింగ్స్, సెట్స్, మ్యాథ్ ఫంక్షన్స్, ఇటరేషన్స్, కలెక్షన్స్, డేట్ టైమ్, ఎర్రర్స్, ఇలా అన్ని పైథాన్ రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ. సో ఈ టాపిక్స్ మీద ఇండివిజువల్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డూ ద ప్రోగ్రామ్ ఫర్ దట్. Okay, you can solve the challenges of that. Okay. So avanni meer tarvata try chedduru gaani. So first solve this first problem, hello world. Click on that. Okay. So meeku actual ga మనం సింపుల్ గా ఏం చేస్తాం అంటే మనం ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు write a program to find the sum of 3 numbers అంటాం. Okay. సో బట్ ద సేమ్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఇన్ ద డీటెయిల్డ్. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్లో కూడా సో మీరు నార్మల్గా మనం ఇచ్చే రైట్ ఏ ప్రోగ్రామ్ అని 1 line 2 linesలో ఇచ్చే ప్రోగ్రామ్ని వాళ్ళు ఒక 2-3 paragraphsలో దానికి ఒక స్టోరీ యాడ్ చేస్తారు. సో అంటే ఆ 3 numbers-ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 different వాల్యూస్ లాగా తీసుకొని వాటికి ఒక స్టోరీ యాడ్ అవుతుంది. ఓకే, సో స్టోరీ లాగా యాడ్ చేసి ఇలా 3 members 3 values ఇచ్చారు. సో వాళ్ళకి మీరు టోటల్ డిస్ప్లే చేయాలి అని చెప్పి మీకు ఫైనల్గా ఇచ్చి ఇన్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి, అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ స్టోరీ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద ప్రోగ్రామ్ ఇట్ ఈస్ అండ్ హౌ టు సాల్వ్ ఇట్ అండ్ వాట్ నీడ్ టు టేక్ ద యాజ్ ఇన్పుట్ వాల్యూ అండ్ వాట్ యూ నీడ్ టు షో యాజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఆ స్టోరీ మొత్తం మీరు క్లియర్గా చదివి ప్రోగ్రాంలో ఏం చేయాలి, ఏ వాల్యూ ఇన్పుట్గా తీసుకోవాలి, ఏ వాల్యూని మీరు అవుట్పుట్గా డిస్ప్లే చేయాలి, అది ఎలా డిస్ప్లే చేయాలి అనేది మీరు బేస్డ్ ఆన్ దట్ స్టోరీ యూ నీడ్ టు అండర్స్టూడ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, యూ నీడ్ టు డిస్ప్లే ద హెలో వరల్డ్. ఓకే, హెలో వరల్డ్ కూడా వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే మీరు డిస్ప్లే చేయాలి. హెచ్ క్యాపిటల్ లెటర్, హెలో నెక్స్ట్ కామా, దెన్ స్పేస్, వర్డ్, ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఇలాగే చేయాలి. సో ఇలా చేసి మీకు అవుట్పుట్ అది వస్తేనే మీకు అది సాల్వ్ చేసినట్టు అవుతుంది. సో ఇన్పుట్ ఈస్ యూ నీడ్ నాట్ టు టేక్ ఎనీ ఇన్పుట్ వాల్యూ ఫర్ దిస్ ఛాలెంజ్.
and you need to print the hello world to the output screen. Sample output ఇలా రావాలి. ఓకే, సో డౌన్కి వెళ్తే ఇక్కడ మీకు ఉంటుంది. సో ప్రింట్ చేయడానికి ప్రింట్ అని ఇచ్చి డబల్ కోట్స్ ఇచ్చింది. ఇన్ బిట్వీన్ దాట్ యూ నీడ్ టు రైట్ ద యువర్ కోడ్. సో అక్కడ రాయండి హలో వరల్డ్ అని రాయండి. హలో కామా వరల్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో రిమైనింగ్ కోడ్ మీరు ఏం చేంజ్ చేయొద్దు. రిమైనింగ్ కోడ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేసేయండి. సో మనకు ఇక్కడ అడిగింది ఓన్లీ మనకు అవుట్పుట్ డిస్ప్లే చేయమనే కాబట్టి ఆ ప్రింట్లో డబల్ కోట్స్లో మీకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వండి. ఇక్కడ రన్ అని ఉంటుంది, డౌన్లో రన్ కోడ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఓకే, your output is this one, hello comma world exclamatory mark. Expected output is hello world exclamatory mark. ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. You have passed the sample test cases. Click the submit button to run your code against all the test cases. మ్యామ్ మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? అయ్యో అవ్వట్లేదా? సారీ, స్క్రీన్ షేర్ అవ్వలేదా? మరి ఇందాక చెప్పలేదు ఎవరు నాకు. ఓకే, సారీ, దిస్ వన్. సో హలో వరల్డ్ ఛాలెంజ్లోకి ఓపెన్ అయ్యారా అందరూ? సో క్వశ్చన్ ఇది, హియర్ ఈజ్ ఎ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ అని చెప్పి ఇచ్చేస్తుంది. అంటే ఈ టైప్లో మీరు కోడ్ ఇవ్వాలి అని. సో ఇన్పుట్ ఫార్మాట్, ఇన్పుట్ ఏం లేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి, సో ఇన్పుట్ ఏం ఇవ్వక్కర్లేదు. అవుట్పుట్ హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఫార్మాట్. సో అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ప్రింట్ అవ్వాలి, హలో కామా వరల్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని. సో డౌన్కి వెళ్తే మీకు అక్కడ ప్రింట్ అని డబల్ కోట్స్ ఉంటుంది. ఓకే, విత్ ఇన్ దాట్ యూ జస్ట్ గివ్ ద హలో వరల్డ్, హలో కామా వరల్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని ఇవ్వండి. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడ నోట్బుక్లో రాయక్కర్లేదు, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. హ్యాకర్ ర్యాంక్లో చేసే మీరు ఎక్కడ నోట్ చేయక్కర్లేదమ్మా. సో అందరూ మీరు మొబైల్స్లో ఉన్నవాళ్ళు మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో ఉన్నవాళ్ళు ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేయండి ఇవి. నెక్స్ట్ అది టైప్ చేసిన తర్వాత దెన్ కింద రన్ కోడ్ అని క్లిక్ చేస్తే, సో మీ కోడ్ కరెక్ట్ అయితే కనుక కంగ్రాచులేషన్స్ అని ఇలా వస్తుంది. దెన్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ద సబ్మిట్ కోడ్. ఓకే, కంపైలర్ మెసేజ్ సక్సెస్, కంగ్రాట్స్ అని వచ్చింది. సో షేర్ చేసుకోండి అని చెప్పి మనకి అక్కర్లేదు. సో యూ హ్యావ్ ఎర్న్డ్ 5 points. కంప్లీట్ అయిందా ఇంతవరకు అందరిది? ఎవరికైనా దీంట్లో హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ అవ్వడం కానీ, ఇది ఈ ప్రోగ్రామ్స్ ఓపెన్ అవ్వడం కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా ఎవరికైనా? అందరూ ఓపెన్ చేయగలిగారా? చెప్పం, ప్రాబ్లం ఏం లేదు. C5 ఏదో చెప్తున్నారు. టైపింగ్ అవ్వట్లేదు మ్యామ్ సరిగ్గా. ఎక్కడ టైపింగ్ అవ్వట్లేదు? ఈ ప్రింట్ లోనే మ్యామ్. హ్యాకర్ ర్యాంక్ విండోలోనా? ఎస్ మ్యామ్. ఎక్కడ కింద డబుల్ కోట్స్ లోనే చేస్తున్నావా? ఎస్ మ్యామ్. సాల్వ్ ఛాలెంజ్ అని కొడితే దాని మీద క్లిక్ చేస్తే కింద వచ్చింది మ్యామ్. దానిలో చేస్తుంటే అసలు ఏం టైప్ అవ్వట్లేదు అక్కడ? అంటే టైప్ అయ్యింది మ్యామ్, ఒక్కోసారి టైప్ అవుతుంది, మళ్ళీ డిలీట్ కొడుతుంటే అవ్వట్లేదు, ఒక్కోసారి టైప్ అవ్వట్లేదు. బ్యాక్ స్పేస్ అవ్వట్లేదు మ్యామ్. మొబైల్లో ఉన్నారా? ఎస్ మ్యామ్. అది
మొబైల్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి ఇలాంటివి. ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ రావట్లేదు మ్యామ్. అవునవును. కోడ్ కంప్లీట్ రీసెట్ చేయాల్సి వస్తుంది. అందులోనే ఇది మనకి నెట్ బట్టి కూడా ఉంటుంది కదా, అంటే హ్యాకర్ ర్యాంక్ మన నెట్ నుంచే కాబట్టి వచ్చేది, నెట్ సిగ్నల్ ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో కోడ్ రన్ అయిందా, రన్ అయ్యి సబ్మిట్ అయిందా? ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళు సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళండి, బ్యాక్ ప్రెస్ చేయండి, బ్యాక్ ప్రెస్ చేసి సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇఫ్ ఎల్స్ click on the solve challenge. Okay, solve challenge లో మీరు క్వశ్చన్ చదవండి ఒకసారి. సో ఇఫ్ ఎల్స్ క్వశ్చన్ కొంచెం లెంతీ ఉంది క్వశ్చన్, ఇది ఒకసారి చెక్ చేయండి. Okay, task is given an integer n, perform the following conditional actions. If n is odd, print the message is weighed. ఈ మెసేజ్ ప్రింట్ చేయాలట. ఇఫ్ ద గివెన్ నంబర్ n is odd అయితే weighed అనే మెసేజ్ ప్రింట్ చేయాలి. WEIRD, weighed. If n is even and in the inclusive range of 2 to 5, print not weighed. Okay, if the n is the even number and is also in the range of 2 to 5, n ఈవెన్ అయ్యి 2 to 5 రేంజ్లో ఉంటే కనుక నాట్ వెయిడ్ అని ప్రింట్ చేయండి. అండ్ థర్డ్ కండిషన్ ఇస్ ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ ఈజ్ ఇన్ ద ఇంక్లూజివ్ రేంజ్ ఆఫ్ 6 to 20, దెన్ ప్రింట్ ద వెయిడ్ మెసేజ్. వెయిడ్ అని ప్రింట్ చేయండి. ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ గ్రేటర్ దాన్ ద 20, దెన్ ప్రింట్ నాట్ వెయిడ్. ఓకే, సో ఈవెన్ అయ్యి నంబర్ 2 to 5 ఉన్నా, గ్రేటర్ దాన్ 20 ఉన్నా నాట్ వెయిడ్ రావాలి. ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ 6 to 20 రేంజ్ అయితే వెయిడ్, అండ్ n ఈజ్ ఆడ్ అయితే ఇట్స్ వెయిడ్ మెసేజ్ రావాలి. ఓకే, అండ్ ఇన్పుట్ ఫార్మాట్ ఈస్ ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n. సో యూ నీడ్ టు టేక్ ఏ వన్ ఇన్పుట్ వాల్యూ, దట్ ఈస్ n value. And n you need to take the value is 1 to 100. In between the 1 to 100 తీసుకోవాలి n value. Okay, not less than the 1, not greater than the 100. Output format is weighed if the number is weighed, otherwise print not weighed. Okay, so ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి. సో అవుట్పుట్ మనకి ఆ కండిషన్స్ ని బట్టి వెయిడ్ కానీ నాట్ వెయిడ్ కానీ ప్రింట్ అవ్వాలి. శాంపుల్ ఇన్పుట్ 3 ఇచ్చారు, వెయిడ్ అని ప్రింట్ అయింది. ఇట్స్ ఆడ్ నంబర్ కాబట్టి ఆటోమేటిక్గా వెయిడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్ అండ్ ఇన్ ద 2 to 5 నాట్ వెయిడ్ వస్తుంది, 6 to 20 అయితే వెయిడ్ వస్తుంది, అండ్ అబౌవ్ 20 అయినా నాట్ వెయిడ్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ యువర్ ప్రోగ్రామ్. స్టార్టింగ్ వాంటెడ్ టు చేంజ్ దీస్ అని ఒక ప్యారా ఉంటుంది, కింద కరెక్ట్ చేశాడు, పైన కరెక్ట్ చేశాడు, మళ్ళీ అందులో తులాబంది కాదండి తులాబంది అని చెప్పా. ఎవరో అన్మ్యూట్. అమృత మ్యూట్ చేయి. ఓకే, ఓకే. నౌ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అవుట్పుట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్స్కి ఎక్స్ప్లెనేషన్. n ఈక్వల్స్ టు 3, ఇట్స్ ఏ ఆడ్ నెంబర్, సో వెయిడ్ అని వచ్చింది. అనదర్ ఇన్పుట్ వాల్యూ 24, ఇట్స్ గ్రేటర్ దాన్ 20 అండ్ ఈవెన్ కాబట్టి నాట్ వెయిడ్. n ఈక్వల్స్ 20, ఇట్స్ గ్రేటర్ దాన్ 20 కాబట్టి ఈవెన్, సో ఇట్స్ నాట్ వెయిడ్ అని వచ్చింది. ఓకే, నౌ యూ నీడ్ టు ఎంటర్ ద యువర్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ వాల్యూ తీసేసుకున్నారు. ఇంట్ ra_input డాట్ స్ట్రిప్ అని సంథింగ్ ఇన్పుట్ వాల్యూ ఇచ్చేసారు, అది కూడా ఇంట్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, యూ నీడ్ నాట్ టు బోదర్ అబౌట్ ద వాట్ ద ఫంక్షన్స్ దే హ్యావ్ యూస్డ్. సో ఫంక్షన్స్ వాళ్ళు యూజ్ చేసిన ఫంక్షన్స్ కానీ వాటి మీద మీరు ఏం కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో n ఆల్రెడీ మీకు ఇన్పుట్ తీసేసుకున్నారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్వర్టెడ్ ఇన్ టు ద ఇంట్. సో రిమైనింగ్ కోడ్ యూ నీడ్ టు రైట్.
సో రిమైనింగ్ కోడ్లో 1 by 1 కండిషన్ సాల్వ్ చేసుకుంటూ రండి. ఓకే, ద ఫస్ట్ కండిషన్ చెప్పండి. చేస్తున్నారా అందరూ? ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? If Hot made mod 2 is not equals to 0. If n mod 2 not equals to 0 colon. సో ఈ విండో అందరికి క్లియర్ కనిపిస్తుంది కదా? నేను టైప్ చేసే ప్రోగ్రామ్ కనిపిస్తుందా? సో మీన్ వైల్ మీరు కూడా చేయండి, ఎందుకంటే నేను కొంచెం స్లోగా చేస్తున్నాను, మీరు కొంచెం ఫాస్ట్గా చేసేయండి. ఎంటర్. సో హియర్ we need to print a message is odd అయితే print double quotes. హలో, చెప్పండి. సరిగ్గా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మ్యామ్, నాకు క్లారిటీ క్లారిటీ రావట్లేదు అంటే నెట్ ప్రాబ్లం అయి ఉండాలి. అందరికీ సేమ్ వస్తుందా? అందరికీ క్లారిటీ ప్రాబ్లం ఉందా? బాగానే వస్తుంది మేడం. బాగానే వస్తుందా అంటే నాకు ఇక్కడ నెట్ సిగ్నల్ బాగానే ఉంది. కంటిన్యూగా అలాగే ఉందా ఇందాకటి నుంచి? ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడే తగ్గింది మ్యామ్, కొంచెం తగ్గిందా? అయితే మెల్లగా వస్తుంది, అయితే కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. మీరు ఓపెన్ చేశారా? హ్యాకర్ ర్యాంక్ లో ఉన్నారా? The second condition with the else if elif else if space. Okay, next we will check the condition is n mod 2 is equals to 0 అయితే, ఈవెన్ అయితే ఏం చేయాలో అవి చేద్దాం ఇక్కడ. సో ఈవెన్ అయితే మనం 3 కండిషన్స్ చెక్ చేయాలి. One is 2 to 5 range లో ఉందా లేదా చెక్ చేయాలి. Another one 6 to 20 range. Another one greater than 20. So 3 conditions we need to check if the number is even. If the number is even, we need to check the 3 conditions. Okay, that 3 we will write one after the other. If else if లో else if వద్దులే, మనకి else చాలు. చెక్ చేయక్కర్లేదు కదా, ఎల్స్ అంటేనే ఈవెన్ కదా. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అండ్ n is less than or equals to 5. If it is 2 to 5, then print the message is, ఏం ప్రింట్ చేయాలి మెసేజ్? 2 to 5 అయితే not weird. Okay, not weird. Great. Next. N is greater than or equals to 6. Is less than 20. Okay, 6 to 20 anadi. 6 to 20. Less than or equals to 20 అయితే then అన్మ్యూట్ చేశారమ్మా, మాకు పక్క వాళ్ళందరూ వినిపిస్తున్నాయి మీరు మాట్లాడేవి. దాంతో చేసిన వాళ్ళు మళ్ళీ మ్యూట్ చేయండి దాన్ని. Else, okay, if it is not in between the 2 to 5 and it's not between the 2 to 20, that is nothing but it's greater than 20. So I will print the print
Okay, what is? So greater than 20 అయితే ఏం ప్రింట్ చేయాలి? నాట్ వెయిడ్ ప్రింట్ చేయాలి. వీళ్ళు ఎవరో పెట్టట్లేదు, మనమే ఆపుకుందాం. ఎవరమ్మా? మురళి అంట. 96 మురళి నరసింహ ఇద్దరు అన్మ్యూట్ చేసి ఉన్నారు. నేను చెప్పేదాకా అన్మ్యూట్ చేయరా? అంటే క్లాస్ లో లేను మేడం, ఆ వెబ్సైట్కి వెళ్ళాను కదా, నేను ఇక్కడ మర్చిపోయాను. ఓకే, ఇక్కడ మర్చిపోయావా? ఇటు పక్కన మరి నేను అరిచేది వీళ్ళకి వినపడద్దా చెప్పు. సో ప్రింట్ నాట్ వెయిట్. ఓకే, నా విల్ టెస్ట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ తీసుకున్నాం. ఓకే, మీరు ఇది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోకర్లేదు. ఇంట్ ఆఫ్ మనకు నార్మల్గా తెలిసిన ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినా పర్లేదు, బట్ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి కోడ్ దాన్ని ఏం చేంజ్ చేయొద్దు మీరు. ఓకే, if n mod 2 is not equals to 0, that is nothing but it's a odd number. If it is odd number, print the message is wait అనే మెసేజ్ ని ప్రింట్ చేద్దాం. else అయితే okay, else is nothing but the number is even. Okay, so if it is not odd is nothing but it's a even number. If it is even number, then we want to check the three conditions. Okay, one is 2 to 5, another one is 6 to 20, another one is greater than 20. So first condition, n is greater than or equals to 2 and less than equals to 5. Okay, if this condition is true, then not wait. Okay, else if n is greater than or equals to 6, n is less than or equals to 20, then we'll print a message is wait, else not wait. Okay, so 3 conditions check chesam. 2 to 5 condition okati, 6 to 20 condition and greater than 20 condition. Okay, now we'll run the code. So ikkada 2 test cases solve chesam. సో ఫస్ట్ టెస్ట్ కేస్ అక్కడ డిస్ప్లే చేస్తుంది మీకు అదే. 3 ఇన్పుట్ వాల్యూ తీసుకుంది, వేర్డ్ అయితే వేర్డ్ అని వచ్చింది. ఓకే, సెకండ్ టెస్ట్ కేస్లో 24 ఇన్పుట్ వాల్యూ ఇస్తే నాట్ వేర్డ్ అని వచ్చింది. మన అవుట్పుట్ ఇది, సిస్టమ్ అవుట్పుట్ ఇది. సో 2 మ్యాచ్ అయినాయి. ఓకే, నా విల్ గో ఫర్ ద సబ్మిట్ ద కోడ్. సో ఈ టెస్ట్ కేసెస్ కనుక సాల్వ్ అయితే మన కోడ్ సబ్మిట్ చేసి చూడొచ్చు. టెస్ట్ కేసెస్ అంటే ఏంటంటే శాంపుల్ ఇన్పుట్స్, ఒక 2-3 శాంపుల్ ఇన్పుట్స్ ఇచ్చి మన కోడ్ ఆ శాంపుల్ ఇన్పుట్స్ అన్నిటికీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, దాట్ ఈస్ ద టెస్ట్ కేసెస్ అన్నమాట. ఓకే, ఇట్ ట్రైస్ టు ఎగ్జిక్యూట్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్. నౌ సబ్మిట్ ద కోడ్. సో 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ సాల్వ్ అయ్యాయి. సో ఇవి మనకి డైరెక్ట్గా కనిపిస్తున్న టెస్ట్ కేసెస్ ఈ 2, 0, 1. ఈ టెస్ట్ కేసెస్ అన్ని హిడెన్ టెస్ట్ కేసెస్ అని కొన్ని పెట్టుకుంటుంది. హిడెన్ టెస్ట్ కేసెస్ ఏంటంటే మనకి డిస్ప్లే చేయరు, బట్ దే విల్ టెస్ట్ అనమాట. అంటే దే విల్ డిఫైన్ సమ్ టెస్ట్ కేసెస్ విచ్ ఆర్ నాట్ డిస్క్లోజ్ టు ద యూజర్ అనమాట. సో యూజర్కి డిస్క్లోజ్ చేయకుండా కొన్ని టెస్ట్ కేసెస్ హిడెన్ టెస్ట్ కేసెస్గా యూజ్ చేస్తారు. ఓకే, టెస్ట్ కేస్ 3, 4, 5, 6 ఉన్నాయి. అంటే ఏం లేదు, ఇలాంటివి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి చెక్ చేస్తారు. నెగిటివ్ వాల్యూస్ ఇవ్వడం, పాజిటివ్ వాల్యూస్ ఇవ్వడం, లేదా రేంజ్ కన్నా ఎక్సీడెడ్ వాల్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఇచ్చి చెక్ చేయొచ్చు. సో మనం రేంజ్ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేయలేదు, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఓకే, సో అంటే ఆ 2 మనకి ఇక్కడ టెస్ట్ కేసెస్లో ఎక్కడా లేవని అర్థం. నెగిటివ్ నంబర్స్ మోర్ దాన్ 100 వాల్యూ ఇచ్చినవి లేవు ఏమి. సో దట్ మనకు అన్ని టెస్ట్ కేసెస్ అందుకని ఓకే అయ్యాయి. ఓకే, సో యూ గాట్ ద అనదర్ 10 పాయింట్స్. సో కంప్లీట్ అయిందా ఇక్కడ వరకు అందరిది? కంప్లీట్ అయిందా?
కంప్లీట్ చేశారా మొబైల్లో ల్యాప్టాప్స్లో ఉన్న వాళ్ళు? So raise the hands. ఇద్దరే 98-7. 3. ఓకే, C4. పాయింట్స్ యాడ్ అయ్యాయా? 79 H5. ఓకే, D4. ఇంకా H7, A1, 15, G6, ఇంకా 9 members. What about the remaining all? మిగతా వాళ్ళు ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి. నెట్ స్లోగా ఉంటే అదే ప్రాబ్లం కష్టం అనుకోండి. రిమైనింగ్ ఇంకేదైనా మీకు కోడింగ్లో ప్రాబ్లం ఉన్నా కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతున్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కనుక చెప్పండి. Members out of 160, 10 members are. Okay, let's go to the next challenge. So మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేయండి and take the next one, arithmetic operators. ఇది కూడా మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్ లోదే. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ ఉంది. Okay, for this you will get the 10 more points. So ఈ ఛాలెంజ్ సాల్వ్ చేస్తే 10 more points వస్తాయి. Click on the solve challenge. Just simple arithmetic operations. Read out the question. Okay, the provided code stub reads the two integers from the input. stdin అంటే input device A and B. Add code to print 3 lines where the first line contains the sum of two numbers, second line is difference of two numbers, third line product of the two numbers. Example, if you are taking a 3 and 5, it has to show the addition is the 8, subtraction is 3 minus 5 minus 2, 3 into 5, 15. Third line is 15. First line contains the first integer, second line contains the second integer. Okay, so ఇక్కడ జస్ట్ మనకి ఆ వాల్యూ 1 to 10 power 10 వరకు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. Okay, so that you need not to bother about the range of the value. You can give any number. Okay, but it must be positive. Okay, positive value అది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. Print the 3 lines as explained above. మనకి ఎగ్జాంపుల్లో చూపించినట్టు ఇట్లా 3 lines, ఎడిషన్ రిజల్ట్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ రిజల్ట్ డిస్ప్లే చేయాలి. Okay, if you are giving a 2 numbers, it has to show the 3 results. Okay, so explanation ఇచ్చారు. 3 plus 2 5, 3 minus 2 1, 3 into 2 6. Okay, ఈజీగానే ఉంది కదా. Okay, now I will solve it. చేస్తారా? Okay, you need not to print any message. Just you need to print the addition result అంతే. డైరెక్ట్ గా మీరు ప్రింట్ అని చేయొచ్చు. A plus B, the first output is A plus B, second output is A minus B, third output is print A into B. Okay, run the code and submit it.
స్లో అయిపోయింది. ప్రాసెసింగ్. Okay, it's tested. Next, submit the code. Okay, it's submitted. Okay, case is over. Third challenge complete అయిందా? మ్యామ్ మ్యామ్ చెప్పండి. మ్యామ్ ఆ ఫస్ట్ లైన్ అది కామెంట్ లైనా లేకపోతే ఏంటి మ్యామ్? ఏది if underscore double underscore నేమ్ ఉంది ఇదా? మ్యామ్ ఆ కామెంట్ కాదమ్మా అది. యాక్చువల్గా మనకి పైథాన్లో మెయిన్ ఫంక్షన్ కింద ట్రీట్ అవుతుంది ఇది. పైథాన్లో మెయిన్ ఫంక్షన్ ఉంది, బట్ ఆ మెయిన్ ఫంక్షన్ మనం ఇంకా అప్పుడే యూజ్ చేయం. కొన్ని ప్రోగ్రామ్స్ పోయిన తర్వాత మనం ఆ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అంటే వీళ్ళు ఏం సిలో మెయిన్ లాగా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంత హిడెన్ కోడ్ వీళ్ళది ఉంటుంది. అంటే హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్ వాళ్ళ ఓన్ హిడెన్ కోడ్ ఒకటి యాడ్ చేసుకుంటారు. సో ఆ హిడెన్ కోడ్ ని ఒక ఫంక్షన్ లో పెట్టేసుకుంటారు. ఆ ఫంక్షన్ కాల్ చేయడానికి ఇక్కడ ఇది ఇస్తారు. ఇప్పుడు అది తీస్తే రన్ చేస్తే రన్ అవ్వదా మ్యామ్? ఆ లైన్ డిలీట్ చేసి ఈ లైన్ తీసేస్తే రన్ అవ్వదు. ఓకే మ్యామ్. సో అందుకనే మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన లైన్స్ మనం మార్చకూడదు. ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన లైన్స్ చేంజ్ చేయకండి, రిమైనింగ్ వే మీరు యాడ్ చేయాలి. కంప్లీట్ అయింది థర్డ్ ఛాలెంజ్. Okay, shall we move on to the fourth challenge? డివిజన్ ఉంది, అది కూడా సింపుల్ ఆపరేటర్స్ ఏను. డివిజన్ యూజింగ్ ఫ్యూచర్ మాడ్యూలర్. జస్ట్ ఫ్లోర్ డివిజన్, ఇంటీజర్ డివిజన్ ఉంటుంది ఇది కూడా. సో ఇది మీరు ఓన్గా రాసేయండి. You need to take the two numbers as the input. A, B అనే two numbers తీసుకోవాలి. One division is you need to do with the double slash, that is floor division. Another division you need to do with the normal division with a single slash. Floor division ఒకటి, normal division ఒకటి చేయాలి. సో డివిజన్ చేసిన రిజల్ట్స్ మీరు అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. ఓన్లీ డివిజన్ రిజల్ట్స్ you need to show in the output. సో కింద కోడింగ్లో యాడ్ చేయండి. జస్ట్ 2 లైన్స్ యాడ్ చేయాలి మీరు. 2 లైన్స్ యాడ్ చేసి రన్ కోడ్, సబ్మిట్ కోడ్ చేయండి. So complete once if you are completed this, and if you got the remaining 10 points in this for this, okay, remaining 10 points ganaka meeku add aithe, then 35 points వచ్చిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మ. So 4 challenges complete చేస్తే you'll get the 35 points. Okay, whoever get the 35 points, raise your hands in teams.
35 పాయింట్స్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వచ్చిందా? ఇలా ఫ్లవర్స్ పడుతున్నాయి చూడండి. కంగ్రాట్స్, యూ హ్యావ్ ఎర్న్డ్ యువర్ ఫస్ట్ స్టార్. అది స్క్రీన్ షాట్ తీసి టీమ్స్ లో చాట్ లో పెట్టండి కంప్లీట్ అయిన వాళ్ళు. చాట్ యాక్సెస్ ఉంది కదా మీకు? చాట్ యాక్సెస్ ఉందా? ఏం రెస్పాన్స్ లేదు. ఇద్దరే హ్యాండ్స్ రైజ్ చేశారు. ఓకే, హెచ్5 కంప్లీట్ అయిందమ్మా. ఉదయ్ కిరణ్. ఓకే, 35 పాయింట్స్ వచ్చేసాయా? ఎస్ మ్యామ్, వచ్చాయి మ్యామ్ 35 పాయింట్స్. ఓకే ఓకే. రిమైనింగ్ 98 E8. సో మీ అందరిది కంప్లీట్ అయిందా? 78 G6 D4 80 A7 H5 79 43 99 B1. 11 members raised the hands. B9. Okay. ఓకే, ఒకళ్ళు చాట్లు పంపించారు. ఓకే, గుడ్. 98 మధువాణి పంపించింది. ఇంకా 12 ఇంకా కన్వర్ట్ అవ్వట్లే. ఇంకా H9. ఓకే, సి సెక్షన్ సిఆర్ ఒకసారి రెస్పాండ్ అవ్వము. సి సెక్షన్ సిఆర్ I9 మీ దాంట్లో I9 వరకు I8 వరకు కదా రోల్ నంబర్స్? I8 వరకే మ్యామ్. I8 కంటిన్యూస్ గా అబ్సెంట్ ఉన్నారు. ఏమన్నా ఐడియా ఉందా మీకు ఎందుకనేది? I8 యాక్చువల్ గా మనం ఎస్ మ్యామ్, తను మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యాడు మ్యామ్. మార్నింగ్ అటెండ్ అయ్యాడా? నేను కంటిన్యూగా పైథాన్ క్లాస్ లో I8 I7 ఇంకా ఘోరం. I8 ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాడు. ఓకే, I7 I6 ఒకే మొబైల్ యూజ్ చేస్తారు మ్యామ్. I7 I6 ఒకే మొబైల్ యూజ్ చేస్తారు మ్యామ్. బ్రదర్సా? బ్రదరా సిస్టర్? అమ్మాయిలా అబ్బాయిలా? గర్ల్స్ మ్యామ్. మరి అటెండెన్స్ ఇద్దరికి ఎట్లా పడుతుంది? పడదు కదా. ఒకళ్ళకి అబ్సెంట్ పడుతుంది కదా డైలీ. ఎవరు ఉన్నారా ఇప్పుడు I6 కానీ I7 కానీ? చూస్తాను ఒక నిమిషం. మీటింగ్ లో ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి అమ్మా. I6 కానీ I7 కానీ. ఎవరు? I6 I7. మీ ఇద్దరిలో ఒకరికి అటెండెన్స్ పడుతుందమ్మా, మీకు ఇద్దరికి పడట్లేదు అటెండెన్స్. మీరిద్దరు డిఫరెంట్ గా అటెండ్ అయితేనే పడుతుంది. అంటే మీకు ఇది ఈ విషయం రిమైనింగ్ స్టాఫ్ కి తెలుసా మీరిద్దరు ఒకే దాంట్లో అటెండ్ అవుతారని? తెలుసా?
నేను మీ ఇద్దరిలో ఒకళ్ళకే వేస్తున్నాను. అయితే I7 నాకు కంటిన్యూగా యాబ్సెంటే వస్తుంది. I6 ప్రెసెంట్ వస్తున్నట్టుంది. నేను ప్రెసెంట్ I6కే వేస్తున్నాను. మీకు I7 కంటిన్యూగా యాబ్సెంటే వేస్తున్నాను నేను. సో వీలైతే మీరు 2 మొబైల్స్లో నుంచి కానీ అలా అటెండ్ అవ్వండి. లేదా ఒక పని చేయండి, 1 అవర్ క్లాస్లో ½ అన్ అవర్ ఒకళ్ళ లాగిన్తో అటెండ్ అవ్వండి, ఇంకొక ½ అన్ అవర్ ఇంకొకళ్ళ లాగిన్తో అటెండ్ అవ్వండి. ఓకే, ఓకే అలాగన్నా చేయండి అమ్మా, ఎందుకంటే ఇద్దరి నంబర్స్ మాకు అటెండెన్స్లో వస్తాయి. అప్పుడు మాకు అటెండెన్స్ షీట్లో ఒకళ్ళ నంబర్ ఉంటే ఒకళ్ళకే వేయాల్సి వస్తుంది. మీకు ఇద్దరు నంబర్స్ మాకు అటెండెన్స్లోకి రావాలి. ఓకే, సో వీలైతే 2 మొబైల్స్లో అటెండ్ అవ్వండి. ఇంకా అప్పటికి పాసిబుల్ కాదు అంటే కనుక ఒకే మొబైల్లో హాఫ్ ఆఫ్ ద క్లాస్ ఒక లాగిన్ తోటి, హాఫ్ ఆఫ్ ద క్లాస్ ఇంకొక లాగిన్ తోటి అటెండ్ అవ్వండి. ఓకే ఓకే, సో నేను అది డైలీ అడుగుదాం అనుకుంటున్నాను, అంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అటెండ్ అవ్వట్లేదేమో అనుకుంటున్నాను. ఓకే, is there any doubts in your today's lab? మనం టోటల్ 6 ప్రోగ్రామ్స్ చేసాము. I will give you some questions for the next lab. నేను కొన్ని క్వశ్చన్స్ టైప్ చేస్తాను, అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్. నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన ప్రోగ్రామ్ అవుట్పుట్ 2 నోట్బుక్లో నోట్ చేయండి, క్లాస్ నోట్బుక్లో నోట్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ 2 numbers. టు యాక్సెప్ట్ అంటే రీడ్ చేయాలి. టు యాక్సెప్ట్ 2 numbers and swap the numbers display, swap the numbers, display numbers after swapping. Okay, this is the first program. Second program, write a program. To accept present time in terms of hours, display message good morning or good afternoon or good evening based on the given time. So you need to accept the present time in terms of hours, ante you need to take the hours. Okay, hours ni as a input ga teesukovali. Okay, based on the given hour you need to display the message as good morning or good afternoon or good evening. So ఇచ్చిన hours ని చెక్ చేసి, okay, hours కనుక less than 12 అయితే good morning. If it is 12 to 17 అయితే good afternoon. 17 to 24 good evening. Okay, good morning is less than 12. Morning is less than 12. Good afternoon is 12 to 17.
12 to 17. Good evening is 17 to 24. Okay, there's the second program. And third program is write a program check the given number is the given number has okay is in multiples of 3 or not. Multiples of 3 or not. This is your third program. And fourth program is write a program given age of person, given person age is eligible for okay. To check the given person age is eligible for marriage okay, this is the fourth program. You need to check whether the given person age is eligible for marriage or not. And you need to take the gender also. Consider the gender also. So you need to take the two values. One is the age of the person and other one is the gender of the person. Okay, based on the age and gender of the person, you need to show that the person is eligible for the marriage or not. Okay, okay, the last one, fifth program. Write a program. నోట్ చేస్తున్నారా అందరూ? ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ అర్థం కాలేదు మాకు అంటే సాల్వ్ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తే కనుక చెప్పండి, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్, ఇది రెగ్యులర్ మీ సి ప్రోగ్రామే, 5 సబ్జెక్ట్స్ మార్క్స్ percentage and display grade of student. Okay, it's a grade is based on the if it is for the A grade, it's a greater than 90%. Greater than 90 is the A grade. B grade is for 75 to 90 is the B grade. C grade is for 60 to 75 is the C grade.
is E260 is the D grade. Is for less than the 40. Okay, you need to take the 5 subjects marks from the keyboard and find the percentage of the marks. Okay, percentage is total divided by 5. So marks total chesi then divided by 5 cheste meeku percentage vastundi. Okay, so display the grade of a student by checking that percentage. Okay, if the percentage is greater than 90, display the grade as the A. If it is percentage is in between the 75 to 90, display the grade as B. If it is 60 to 75, grade is C. If 40 to 60, grade is D. If it is less than 40, E grade. Okay, these are the 5 programs you need to solve by next lab. Okay, మీరు హడావిడిగా ఇప్పుడు ఎవరి దగ్గర కాపీ చేయొద్దు. నెక్స్ట్ ల్యాబ్కి నాకు ఈ 5 ప్రోగ్రామ్స్ మీరు బుక్లో రాయాలి. బుక్లో ఆల్రెడీ మీరు బుక్లో రాసి పెట్టుకోండి. అంటే ల్యాబ్ లోపల నెక్స్ట్ సాటర్డే లోపల మీరు బుక్లో రాయండి ఇవన్నీ. సో బుక్లో రాసి అబ్జర్వేషన్లో కాదు, క్లాస్ నోట్బుక్లోనే రాయండి. 5 ప్రోగ్రామ్స్ రాసి అలాగే మీ సిస్టంలో ఈ 5 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉంచండి. ఓకే, బుక్లో రాయాలి ప్లస్ ఈ 5 ప్రోగ్రామ్స్ మీ సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉంచండి. Okay, whenever I ask someone to share your screen and show the programs, you need to display them. Okay, so mobile లో చేసేవాళ్ళు మీరు GDB కంపైలర్లో చేసి ఎగ్జిక్యూట్ చేసి ఉంచుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ మీ మొబైల్లోనే ఎక్కడో చోట సేవ్ చేయండి అమ్మ దాన్ని. ఓకే, మొబైల్లోనే సో ఆ ప్రోగ్రామ్ని జస్ట్ మీరు ఒక డాక్యుమెంట్ లాగా పెట్టేసుకొని దాంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో నేను అడిగినప్పుడు ఆ ప్రోగ్రామ్ని GDB కంపైలర్లో కాపీ పేస్ట్ చేసి అక్కడ నాకు ఎగ్జిక్యూట్ చేసి చూపించండి. మొబైల్లో చేసేవాళ్ళు. ల్యాప్టాప్లో చేసేవాళ్ళు ఆల్రెడీ మీరు 5 ప్రోగ్రామ్స్ని 5 డిఫరెంట్ ఫైల్స్గా సేవ్ చేయండి, సేవ్ చేసి ఉంచండి. సో నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసి నాకు అవుట్పుట్ డిస్ప్లే చేయండి. సో కాపీ చేయొద్దు, డోంట్ ట్రై టు కాపీ. సో నేను వీటికి మార్క్స్ ఏమి ఇవ్వను, బట్ చెయ్యాలి అంతే, అందరూ చెయ్యండి. ఓకే, సో కాపీ మాత్రం చేయొద్దు. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఏ డౌట్ ఉన్నా మీరు మళ్ళీ అగైన్ మమ్మల్ని అడగండి. ఓకే, సో ల్యాబ్ టైంలో కానీ విడిగా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే, యూ హ్యావ్ నంబర్ ఆఫ్ చాయిసెస్ టు ఇంటరాక్ట్ విత్ అస్. So don't do any copying of the programs. Okay, meanwhile topics complete అవుతున్నప్పుడు మీరు హ్యాకర్ ర్యాంక్ అవి రిమైనింగ్ ఛాలెంజెస్ కూడా నెక్స్ట్ ల్యాబ్లో చేయడం కానీ అదర్వైజ్ మీ ఓన్గా ట్రై చేసేవాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ట్రై చేయండి. ఓకే, అదర్వైజ్ వీ విల్ డూ ద రిమైనింగ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ నెక్స్ట్ ల్యాబ్. మన టాపిక్స్ కంప్లీట్ అయిన దానికి రిలేటెడ్గా ల్యాబ్ ప్రోగ్రామ్స్ చేద్దాం, ప్లస్ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? Is there any doubts in the today's lab? Ma'am. Today's lab okay na? No ma'am. No doubts. Okay. Chat లో కూడా చాలా మంది పెట్టారు ఫొటోస్. ఓకే, okay. Okay, now we'll leave the lab. Okay, అందరూ కంగ్రాచులేషన్స్ మెసేజెస్ పెట్టారు. ఓకే, గుడ్. ఓకే, లీవ్ ద క్లాస్ నా. మ్యామ్ అటెండెన్స్ మ్యామ్. అటెండెన్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తుందమ్మా. నేను క్లాస్ ఎండ్ చేయగానే ఆటోమేటిక్గా అటెండెన్స్ డౌన్లోడ్ అవుతుంది.